అతను నీ నుంచి విడాకులు కోరడానికి కారణాలు 2. 1 పునర్వివాహం, 2 అక్రమ సంబంధం. అఫ్కోర్స్ ఆ సెక్షన్స్ ప్రకారం డైవోర్స్ రావని చెప్పాను. అందుకే మీరు ఉభయలు అంగీకరిస్తున్నట్లు ఈ పేపర్స్ తయారు చేశాను. మనసులో స్థానం లేనప్పుడు ఎలా ఉంటాయి ఏంటి? కానివ్వండి, ఆయన కోరుకున్నట్టే జరగనివ్వండి. ఒకవేళ నీకు ఆలోచించుకోవడానికి వ్యవధి కావాలంటే. ఆలోచిస్తే ఆపగలరా? ఆపలేనప్పుడు ఆలస్యం దేనికే? నా జీవితంలో ఏదీ నా ప్రమేయంతో జరగడం లేదు. ఇది అంతే అనుకుంటాను. కానివ్వండి, కనీసం ఆఖరిసారి ఈ రూపంలోనైనా ఆయనకు సంతోషం కలుగుతుందంటే అలాగే కానివ్వండి. ఆగు సంధ్య, విడాకులు ఇస్తానంటాడా? విడాకులు వీల్లేదు. మోహన్. ఎస్, మోహన్ నే చెప్తున్నాను. సంధ్య సంతకం చెయ్యదు, విడాకులు ఇవ్వదు. కానీ మోహన్. నో, మీరు ఇంకేం మాట్లాడకండి. సంధ్య గార్డెన్ గా చెప్తున్నాను. షీ విల్ నాట్ గివ్ డైవర్స్. ఆ రాస్కెల్ ఏం చేసుకుంటాడో చేసుకోమనండి. ప్లీజ్, గొడవ ఎందుకు? ఆయనకి ఇష్టం లేకపోయాక ఏంటి ఏంటి వాడిష్టం? అన్ని వాడిష్ట ప్రకారమే జరిగిపోవాలా? నో, ఏది జరిగినా ఇది మాత్రం వాడిష్ట ప్రకారం జరగదు, జరగనివ్వను. నువ్వేమంటావు అమ్మా సంధ్య? చెప్పేది మీకే లాయర్ గారు. సంధ్య ఇప్పుడు నా సంరక్షణలో ఉంది. ఐఎమ్ ది గార్డియన్. తనకి ఏది మంచో ఏది చెడో ఆలోచించాల్సిన బాధ్యత నాది, మీది కాదు. కానీ ఆనంద్, లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ హీ వాంట్. డైవర్స్ కి సంధ్య అంగీకరించదు, విడాకుల పత్రం మీద సంతకం చెయ్యదు. దట్స్ ఆల్. నో, ఈ విషయంలో ఎవరు చెప్పినా వినను. ఆఖరికి నువ్వు చెప్పినా సరే. As the supply of your materials to our company is not according to the terms specified in our agreement, we are rejecting the same. నోట్ చేస్తున్నావు శృతి? సారీ సార్, అది నేనేదో ఆలోచిస్తూ. డిక్టేషన్ తీసుకుంటూ ఏదో ఆలోచిస్తున్నావా? ఏం ఆలోచిస్తున్నావు? మీరెంత దుర్మార్గులా అని. వాట్? నేను దుర్మార్గున్నా? సారీ సార్, అంటే నా ఉద్దేశం మిమ్మల్ని గురించి కాదు సార్. జనరల్గా మగాళ్ళందరూ దుర్మార్గులే కదా అని. జనరల్గా అంటే నీ దృష్టిలో మగాళ్ళందరూ దుర్మార్గులు అన్నమాట? అందరూ అంటే మీరు కాదనుకోండి, కానీ చాలా మంది మగాళ్ళు దుర్మార్గులే కదా సార్. నీకెంతమంది తెలిసేంటి? ఎంతమంది అయితే ఏంటి సార్? అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే తెలిసిపోదు? ఎవరా ఒక్క మెతుకు? ఎవరో సార్, నాకైతే తెలీదు గాని పరమ దుర్మార్గుడు అంతే. బాగుంది, ఎవరో తెలియకుండానే పరమ దుర్మార్గుడు అని సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నావా? సీతనెత్తికెళ్లిన రావణాసురుడు దుర్మార్గుడే కదా సార్. ద్రౌపదిని అనుమానించిన దుర్యోధనుడు బ్యాడ్ ఫెలోనే కదా సార్. అసలు నన్ను అడిగితే ఆడదాన్ని ఏడ్పించే ప్రతి మగాడు పరమ దుర్మార్గుడే సార్. పాపం, తనెంత బాధపడుతుందో. దేవత, దేవత లాంటిది సార్. ఎవరా దేవత? నా ఫ్రెండ్ సార్. ఎంత మంచిదో, చాలా మంచిది. ఆహా, ఇంకా ఇంకా మంచిది. ఇలా తన గురించి ఏం చెప్పినా తక్కువే సార్. శాంతికి నిర్వచనంలాగా ఉంటుంది, సహనానికి అద్దం పట్టినట్టుగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మంచితనానికి మారుపేరులా కనిపిస్తుంది. కానీ ఏం లాభం? అంత మంచి భార్యని ఆ ఫూల్ ఎందుకు వదిలేశాడా అని ఆలోచిస్తున్నాను. ఆ ఫూల్ గురించి ఆలోచించడానికి నీకు ఇక్కడ జీతం ఇస్తోంది? సారీ సార్, అంటే ఆ ఫూల్ గురించి ఆలోచించడానికి కాదనుకోండి, ఈ ఫూల్ గురించి ఆలోచించడానికి. అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదు సార్.
నేను చెప్పింది నువ్వు చెప్పింది చెప్పాలనుకుంటున్నది డిక్టేషన్ తీసుకునేటప్పుడు మాత్రం కాదు. ఓకే? సారీ సార్, ఐఎమ్ వెరీ 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 సారీ. ఇట్స్ ఓకే. ప్లీజ్ కంటిన్యూ. We are rejecting the same. This is for your information. As per all requirements, your company has to send the materials. అమ్మాయి, టిఫిన్ ఏం చేయమంటావు? ఏం చేస్తావు? జీడిపప్పులు బాగా వేయించి బొంబాయి రవ్వ వేసి ఉప్మా చేయనా? నీ ఇష్టం పిన్ని. ఎవరో వచ్చినట్టున్నారు చూడు. ఎవరండి మీరు? నేను జనాభా లెక్కల కోసం వచ్చానండి, సెన్సస్ డిపార్ట్మెంట్ నుంచి. ఓ రండి. అమ్మా, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? అంటే స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, వృద్ధులు ఎంతమంది, అక్షరాస్యులు ఎంతమంది, అక్షరముఖ రాని వాళ్ళు ఎంతమంది, ఉద్యోగులు ఎంతమంది, నిరుద్యోగులు ఎంతమంది, ఇలాంటి వివరాలన్నీ కావాలన్నమాట. ఎందుకు బాబు ఇవన్నీ? జనాభా లెక్కల కోసం. మల్టీపర్పస్ ఐడెంటిటీ కార్డులు తయారు చేయడం కోసం అమ్మా. మండినట్టే ఉంది. మా ఊర్లో కూడా ఓటర్ల లిస్ట్ అని ఇంత పొడుగు రాసుకెళ్లారు. ఏం చేశారు? అంటే మీకు ఓటర్ గుర్తింపు కార్డు ఇవ్వలేదా? ఓయబ్బో, మా గొప్ప ఓటర్ కార్డు గుర్తింపునే ఇచ్చారు. కాకపోతే అందులో ఫోటో నాదే ఉన్నా పేరు మాత్రం రమణమ్మకు బదులు రుక్సానా బేగం అని రాసి పెట్టారు. అంటే కంప్యూటర్ ప్రింటింగ్ లో తప్పుదొర్లు ఉంటుందిలేండి. ఆహా, మరి మా పక్కింటి సక్కుబాయికి ఇచ్చిన కార్డులో ఏకంగా దాని మొహాన్నే మార్చేసి ఇంకెవరిదో మొగ సచ్చినోడు ఫోటో పెట్టారేం బాబు? అది ప్రింట్స్ వేసేటప్పుడు సర్వర్ డౌన్ అయి ఉంటుందమ్మా. ఓహో, మరి మా ఎదురింటి పంకజంకిచ్చిన కార్డులో దాని వయసు 16 అని, దాని కూతురు వయసు మాత్రం 15 అని వేసి చచ్చారు. అంటే అది ఏడాది వయసున్నప్పుడే కూతుర్ని గాని చచ్చిందనుకోవాలా? అది చాలేవయ్యా చెప్పొచ్చావు. అన్ని అవకతవకలు, తప్పుడు తడికలు. అదేంటయ్యా అని అడిగితే కంప్యూటర్లోనే తప్పుందని కవరింగ్ ఒకటా? పైగా ఇంతోటి దానికి మల్టీపర్పస్ ఐడెంటిటీ కార్డ్ అని బిల్డప్ ఒకటా? బిల్డప్. జనాభా లెక్కల కోసం అంటండి. పిన్నేమో ఆయన అదరగొట్టేస్తుంది. అదరగొట్టక సార్ మీరు హ్యారీ, తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ తీసుకురాబో. ఒక 5 నిమిషాలండి. ఈయనకి మన వివరాలు చెప్పేసి. అబ్బా, ఆ వివరాలు నేను చెప్తాగా, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురాబో. ఏంటయ్యా, ఏ వివరాలు కావాలి నీకు? సార్ మీరు అక్కడ మరి ఇక్కడ. అక్కడేంటి? అక్కడెక్కడో చూసుంటాడు, నువ్వు రాసుకోవయా. ఎక్కడో కాదు సార్, అక్కడ. అక్కడ ఇక్కడ అని నచ్చపెట్టకుండా చెప్పింది రాసుకోవయా. నా పేరు డాక్టర్ కిషోర్. తమరి శ్రీమతి గారి పేరు? హారిక. మీరు మీ శ్రీమతి గారు ముద్దులకే క్యూట్ బేబీ. నిజంగా మీది స్వీట్ హోమ్ సార్. థ్యాంక్ యూ. అయ్యిందా రాసుకోవడం? అయింది సార్. ఇక బయలుదేరండి. మరి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ డబుల్ యాక్షన్ సినిమాలా ఉందే. చెప్పేది మీకే, ఇక దయచేయండి. అలాగే సార్. అతే హ్యారీ చేత కాఫీ త్వరగా పంపించు. అక్కడ ఇక్కడ ఏదో జరుగుతోంది. శృతి, ఇవాళ నేను ఆఫీస్కి రావటం లేదు. సంతకాలు చేయాల్సిన అర్జెంట్ ఫైల్స్ తీసుకొని నువ్వే మా ఇంటికి రా. తప్పకుండా సార్. ఓకే, వెంటనే బయలుదేరు. ఓకే సార్. థ్యాంక్ యూ. కావేరి, నా కోసం మా ఆఫీస్ నుంచి శృతి అనే ఒక అమ్మాయి వస్తుంది. అమ్మాయా? అమ్మాయి అంటే? అబ్బా, అమ్మాయి అంటే నా పిఏ, పర్సనల్ అసిస్టెంట్. ఓహో, ఇంటికెందుకట?
ఇంపార్టెంట్ ఫైల్స్ తీసుకురమ్మన్నాను, అందుకు రాగానే పిలు. నా కర్మ, నాది మరీ దిక్కుమాలిన బతుకైపోయింది. వేళకి కాఫీలు, టిఫిన్లు, భోజనాలు అందించడమే కాదు, ఇక మీద వచ్చిపోయే వాళ్ళకు కూడా సేవలు చేయాలి కాబోలు సేవలు. ఆ సెక్రటరీ ఎవరో ఊపుకుంటూ వస్తుందట, నేనేమో రాగానే చెప్పాలట. బాగానే ఉంది సంబడం. ఇదిగో నా బతుకంతా ఇక్కడే. పిఏ సెక్రటరీ అట. 16 ఏళ్ల పడుచో, 25 ఏళ్ల ఆరిందో, ఎవతో అది. అదిగో మాటల్లోనే దిగబడినట్టుంది సెక్రటరీ. నమస్తే అండి, నా పేరు శృతి. బాసున్నారా? బాసు ఉన్నారు, రండి. థ్యాంక్ యూ. కూర్చోండి, వస్తారు. మీ ఇల్లు చాలా బాగుంది మేడం. ఈ ఇంటికే లక్షలు పోసి కడితే బాగానే ఉంటుంది మరి. ఈవిడేంటి ఇంత పెడసరంగా మాట్లాడుతుంది? చూడటానికి బాగానే ఉంది, అందుకే సెక్రటరీగా పెట్టుకున్నాడు కాబోలు. మీ పేరేంటి మేడం? కావేరి. అవును, ఎన్నాళ్లుగా ఉద్యోగం చేస్తున్నావు సెక్రటరీగా? ఈ మధ్య చేరాను మేడం. అనుకున్నానులే. అవును, అవేంటి? ఇంపార్టెంట్ ఫైల్స్ మేడం, బాస్ ఇంటికి తీసుకురమ్మంటేను. ఓహో, అర్థమైందిలే. ఇల్లే కాదు, ఇంటీరియర్ డెకరేషన్ కూడా చాలా బాగుంది. మీది చాలా మంచి టేస్ట్ అనుకుంటాను. నా టేస్ట్కేలే. మీ పెళ్ళై ఎన్నాళ్ళయింది మేడం? ఎందుకు? మీలాంటి అందమైన శ్రీమతి ఉన్నందుకు మా బాస్ నిజంగా లక్కీ కదా, అందుకు. ఆగాగు, నేను నువ్వనుకుంటున్నట్టు కాదు, మేనకోడల్ని. మీ బాసు నా మావయ్య. సారీ మేడం, పొరపాటైపోయింది. మీకు తొందరపాటు ఎక్కువ అనుకుంటాను. సారీ మేడం, ఇంట్లో మీరే కనిపిస్తేను. కనిపిస్తే నీ ఇష్టం వచ్చినట్టు ఊహించేసుకోవడమేనా? అడుక్కునేవాడికి అక్షింతలిస్తే ఆత్రం కొద్దీ నోట్లో పోసుకున్నాడన్నట్టు బాగానే ఉంది సంబడం. ఛ, వచ్చిన ప్రతి వాళ్ళకి చెప్పుకోలేక చచ్చిపోతున్నాను. అంటే బాస్ గారి శ్రీమతి ఇక్కడుండరా మేడం? అదే, ఇక్కడుండరా కావేరి గారు? ఉంటే కనిపిస్తుందిగా ఇంట్లో. మరి బాస్ గారి శ్రీమతి ఎక్కడుంటారు? ఏమో, ఎవడికి తెలుసు ఎక్కడుంటుందో ఎవరితో ఉంటుందో. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు కానీ? గొడవలు కాదు, యుద్ధాలే జరిగాయి. అయినా వివరాలన్నీ నీకెందుకు? అబ్బే, ఉత్తినే అడిగాను. నువ్వు ఉత్తినే అడిగినా, డబ్బులిచ్చి అడిగినా అదేమంత దాచిపెట్టుకోవాల్సినంత రహస్యమేమీ కాదులే. ఆవిడ గారిని మా మావయ్య ఎప్పుడో పంపించేశాడు, ఇంట్లోంచే కాదు మనసులోంచి కూడా. అరే శృతి, నువ్వెప్పుడొచ్చావు? కావేరి చెప్పలేదే? మావయ్య, నేను చెప్దాం అనుకునేలోగానే నువ్వే. ఓకే ఓకే, మంచి కాఫీ పెట్టి తీసురా. శృతి, ఫైల్స్ అన్ని తెచ్చావా? తెచ్చాను సార్. కూర్చో, ఇది ఆఫీస్ కాదు, ఇల్లు. నో ఫార్మాలిటీస్. థ్యాంక్ యూ సార్. మంచి కాఫీ పెట్టాలట, మంచి కాఫీ. ఆర్డర్ ఇస్తున్నాడు, ఆర్డర్. అక్కడికి నేనేదో గోల్డ్ గిల్లుకుంటూ కూర్చున్నట్టు. గుడ్, ఈ 2 లెటర్లు ఈరోజు డిస్పాచ్ చేసాయి. అలాగే సార్. సార్, ఇంత పెద్దింట్లో ఉండేది నేను, నా మేనకోడలు కావేరి. మరి కావేరి హస్బెండ్ ఎక్కడో ఉంటాడు. మరి మీ శ్రీమతి గారు? అవసరమా? ఆ డీటెయిల్స్ అన్నీ నీకు అవసరమా? లుక్ శృతి, నాకు సిన్సియర్గా పనిచేసే వాళ్ళంటే నీ ఇష్టం, పర్సనల్ లైఫ్లోకి తొంగి చూసే వాళ్ళంటే కాదు. అండర్స్టాండ్? ఎస్ సార్. మావయ్య బాగానే ఇచ్చాడు డోసు. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు దాసు, కాళిదాసు. ఓన్లీ 100 రూపీస్. యూ గివ్, ఐ థ్యాంక్స్. యూ గివ్, ఐ థ్యాంక్స్ సార్. ఎంత చదివావు? డిగ్రీ, మధ్యలో బ్రేక్ సార్. సో పూర్, నో మనీ, నో ఫీజ్. డిగ్రీ ధమాల్. హంగ్రీ, బర్నింగ్ సార్. అయితే ఇప్పుడేంటి? వాట్ సార్? రామాయణం మొత్తం హియరింగ్, సీత ఎవరని క్వశ్చనింగ్. మై ప్రాబ్లం అగైన్ ఐ టెల్. మై డిగ్రీ సర్టిఫికేట్స్ బస్లో లాస్. దొంగల్ టేకింగ్ ఆల్. ప్యాంట్, షర్ట్స్, సర్టిఫికేట్స్, మనీ, టోటల్ లాస్. అయితే ఇది మీ ఊరు కాదు. బస్సులో వస్తుంటే ఎవరో నీ బ్యాగ్ కొట్టేశారు. యు ఆర్ వెరీ క్లవర్.
అందుకే ఓన్లీ 100 రూపీస్. ప్లీజ్ గివ్. యువర్ మేలు నేను నో ఫర్గెట్. లైఫ్ లాంగ్ ఐ కీప్ ఇన్ మైండ్. సరే, నువ్వు చెప్పేది నిజమే అని ఏంటి ప్రూఫ్? ప్రూఫ్? దాసు, కాళిదాసు, నో అబద్ధం టెల్లింగ్. ఒకవేళ ఆడితే నా బుర్ర పగిలింగు, నేను చచ్చింగు. ఫోన్లేరా, పొందేగా అడుగుతున్నాడు, ఇచ్చేద్దాం. యూ గుడ్ సార్. ఇవాళ రేపు 100 రూపీస్కి నో వాల్యూ సార్. యూ ఐటీ పీపుల్ హైటెక్ సిటీ దగ్గర 1 బర్గర్ ఈటింగ్ 100 అవుట్. ఐమాక్స్లో 1 సినిమా చూసింగు అగైన్ 100 అవుట్. బట్ నాకు 100 ఐ గోయింగ్ మై ఊరు. సరే, ఇది మీ ఊరు కాకపోతే హైటెక్ సిటీ, ఐమాక్స్ ఇవన్నీ ఎలా తెలుసు? వాట్ క్వశ్చన్ సార్? అమెరికాలో నయాగరా ఫాల్స్ చూసానా? విన్నాను. ప్యారిస్లో ఈఫిల్ టవర్ చూసానా? విన్నాను. ఇండియాలో తాజ్మహల్ చూసానా? విన్నాను. ఐ పూర్, నో సీయింగ్, ఓన్లీ హీరింగ్ సార్. పూర్ ఫెలో, ప్లీజ్ గివ్ ఓన్లీ 100 రూపీస్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఆటో ఆ పాపు. యూ దానం గివింగ్, యువర్ పుణ్యం పెరిగింగ్. ప్లీజ్ సార్, ప్లీజ్, ప్లీజ్ గివ్. థ్యాంక్ యూ సార్. మే గాడ్ బ్లెస్ యూ సార్. యూ గ్రేట్, యువర్ మదర్ గ్రేట్. యూ దానకన్నా మెనీ మెనీ థ్యాంక్స్. పోనీ. బకరాలు భలే దొరికారు. ఇవాళ క్వార్టర్ కొట్టడానికి చాలు. దాస్, కాళిదాస్. ఏంటి ఏంటి శృతి నువ్వు చెప్పేది? మీ అన్నయ్య? మా అన్నయ్యే బస్టాండ్ లో దేహి అని ముష్టెత్తుకుంటుంటే నా కళ్ళారా చూశాను. అయ్యో, చివరికి వాడికి ఈ గతి పట్టిందా? అయ్యో పాపమని నువ్వేమీ జాలిపడనక్కర్లేదు. నీ కొడుకు వీధి పిచ్చగాళ్ళ కాదు, హైటెక్ లెవెల్ బెగ్గర్లాగా 100 రూపీస్ అడుక్కుంటున్నాడు. చిచి, అలాంటి వాడిని అన్నయ్య అని చెప్పుకోవడానికే కంపరంగా ఉంది. అంత కంపరంగా ఉంటే చెప్పుకోకు. ఎవడేడిచాడు నేను నీ అన్నయ్యనని చెప్పుకోమని? చూసావా చూసావమ్మా వీడి పొగరు. సిగ్గు లేకుండా రోడ్డు మీద పడి అడుక్కున్నది చాలక ఎలా మాట్లాడుతున్నాడో. అవును, అడుక్కున్నాను. అయితే ఏంటి? దాసు, అరమాక. అమ్మ పెట్టా పెట్టదు, అడుగు తినానివ్వదని ఉరికినానారా? ఒరే, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? మా బాగా తెలుస్తుంది. సిగ్గు లేదా మాట అనడానికి? 100 రూపాయల కోసం చేయి చాచి ముష్టి ఎత్తుకుంటావా? ముష్టి? అవును, ముష్టే ఎత్తుకుంటాను. అయితే ఏంటి? ఏంటి వద్దా? సరే అడుక్కోను. ఆ 100 నువ్వే ఇచ్చేయి. ఏంటి లేవా? నాది అదే ప్రాబ్లం. జేబులు కత్తిరించడం కన్నా ఇదే బెటర్ కదా. దీన్ని మీరు ముష్టి అనుకుంటే ఎలాగా? సిగ్గులేని పని చేసి పైగా సమర్థించుకుంటున్నావా? చూడు సిస్టర్, మీ దృష్టిలో తప్పేమో కానీ నా దృష్టిలో అడుక్కోవడం తప్పే కాదు. చిన్నప్పుడు పిల్లలు పెద్దవాళ్ళని చాక్లెట్లు అడుక్కుంటారు. పెద్దయ్యాక స్కూళ్లలోనూ కాలేజీల్లోనూ సీట్లు ఇవ్వండి బాబు అని అడుక్కుంటారు. ఆ తర్వాత ఉద్యోగాలు బాబు ఉద్యోగాలు అంటూ ఎక్కే ఆఫీసు దిగే ఆఫీసు. అంతెందుకు, రాజకీయ నాయకులు ఓట్లు అడుక్కుంటారు. దేశాలన్నీ ప్రపంచ బ్యాంకు దగ్గర డబ్బు అడుక్కుంటాయి. ఇంతమంది ఇన్ని రకాలుగా అడుక్కోగలేంది. ఆఫ్టర్ ఆల్ నేను ఒక 100 రూపాయలు అడుక్కుంటే ఏదో భూకంపం పుట్టేసినట్టు, సునామీ వచ్చేసినట్టు అంతలా ఇదైపోతారేంటి? చిన్నోర్మయ్, చచ్చి ఏ లోకానికి పోయాడో కాని మీ నాన్న కడుపుని చెడబుట్టావు కదరా. ఇది కరెక్ట్ మాట. అంటే ఏంటి షాక్ అయ్యారా? నేను ఇలా కావడానికి కారణం మా బాబు కాదా? మై గ్రేట్ డాడీ అర్థాంతరంగా చచ్చాడు, నా నెత్తి మీదకి తెచ్చాడు. దాసు కాదా? నా డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షల ముందు ఆయన టపేమని చచ్చూరుకోవడం వల్లేగా నా డిగ్రీ డింకీ కొట్టింది, నేను ఇలా రోడ్డును పడింది. సిగ్గులేదురా నీకు మాట అనడానికి? ఇది నీ తర్వాత 2 ఏళ్లకు పుట్టింది. ఇది ఎలా పాస్ అయింది డిగ్రీ పరీక్ష రాసి? ఇది ఎలా సంపాదించింది ఉద్యోగాన్ని? లిప్స్టిక్లు పూసుకొని లిప్స్టిక్లు పూసేసుకొని రంగురంగు చీరలు కట్టుకుని ఇంటర్వ్యూలకు వెళ్తే నాకు ఏనాడో వచ్చేది ఈ బాబు లాంటి ఉద్యోగం. ఏ కాదా? నిన్న మొన్న డిగ్రీ పాస్ అయ్యావో లేదో అమాంతం మీ బాస్ నీకు ఉద్యోగం ఇచ్చేశాడంటే నమ్మడానికి నా చెవులో క్యాలీఫ్లవర్ పూలేవి లేవు. తోడబుట్టిన చెల్లెలు పట్టుకుని అంత మాట అనడానికి నోరెలా వచ్చిందిరా నీకు? ఎందుకు రాదు రెచ్చగొడితే? నేను అసలే మెంటల్ గాడిని. నాతో పెట్టుకుంటే ఇంతే. అంతేగాని నువ్వు మారవన్నమాట.
మారను. అయితే ఏంటి, ఇంట్లో ఉండదంటారా? చెప్పండి, హ్యాపీగా వెళ్ళిపోతాను. దాసు, ఏంట్రా ఇది? ఎందుకురా ఎప్పుడు ఏదో ఒక గొడవ చేస్తూ ఉంటావు? నిన్ను కన్న పాపానికి చేతులెత్తి దండం పెట్టుకుంటున్నాను. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. అమ్మా శృతి, కాసేపు నువ్వైనా నోరు మూసుకుంటావు అంతేగా. సరే, వాడిని నువ్వు ఇలాగే ప్రతిదానికి సపోర్ట్ చేసి నెత్తిన పెట్టుకో, ఏదో ఒక రోజు కొంప ముంచుతాడు. ఛీ, వాగి వాగి గుంతెడిపోయింది కానీ అమ్మా, వేడివేడిగా ఒక కప్పు కాఫీ ఇవే. ఛీ, ఏం బతుకురానిది? ఇదేంటే అందరూ నా బతుకు గురించి ఆలోచిస్తారు? నా బతుకేంటే రాజా లాంటి బతుకు. చూడండి, మార్కెట్ పరిస్థితి ఏం బాలేదు. రియల్ ఎస్టేట్ రంగంలో సేల్స్ పడిపోతున్నాయి. ఎవరు ముందుకు రావడం లేదు. కన్స్ట్రక్ట్ చేయటం, ఎవరొచ్చి కొంటారని ఎదురు చూడటం. సిచ్యువేషన్ ఇలాగే ఉంటే రేట్స్ ఇంకా పడిపోయే ప్రమాదం ఉంది. సో మీడియేటర్లకి కమిషన్లు పెంచండి. వీలైనంత త్వరగా ఫ్లాట్స్ కొనే కస్టమర్స్ని గాలం వేసి పట్టుకోమని చెప్పండి. రాత్రిపూట గడ్డ పెరిగేంటి? సారీ. ఓ, అర్థమైంది. ఆనంద్కి పొద్దున్న రాత్రి భోజనంలో గడ్డ పెరిగేసుకొని తినే అలవాటు కదా. మా బాస్ చిరాగ్గా ఉంటే దుర్వాసుల్లా కనిపిస్తాడు, కానీ మూడ్ బాగుండి నవ్వితే మాత్రం మన్మధుడిలా కనిపిస్తాడు. అంతేనా? చి పోక